ఏ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనమైతే స్టార్ట్ అయ్యాం. ఈరోజు కూడా ట్రెక్కింగే, డే 34. మనమైతే ఇంకా ఈరోజు దీనికి వెళ్తున్నాం, అంటే ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి దాదాపు 4 కిలోమీటర్స్ అయితే ఉంది మెయిన్ గేట్. అక్కడ కొద్దిగా రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని ఆ తర్వాత బయలుదేరుతాం అన్నట్టు. ఈరోజు పూర్తిగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే నమస్తే ఫ్రెండ్స్, కూర్చోండి. యాక్చువల్లీ మేము ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ వెళ్ళాలనుకున్నాము, బట్ దావ మిస్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళాల్సింది రైట్కి వచ్చాం. అంటే ఇప్పుడు హేమకుండ్ సాబ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇందాక ప్రాణం పోయినట్టుంది, ఎందుకంటే నా కెమెరాని ఇందాక వెనకాల ఒక షాప్లో వెళ్ళి వచ్చేసాను. దానికోసమని దాదాపు 1.5 కిలోమీటర్ వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు. దానికి తోడు లెఫ్ట్ వెళ్ళాల్సింది, మళ్ళీ రైట్ వచ్చాను. ఇలా ఉంది ఈరోజు పరిస్థితి. మరి ముందుకు వెళ్ళాలి, చూద్దాం ఎలా ఉంది మనది. ఇక్కడ చూడండి మావా, ఒకసారి లొకేషన్, ఈ వ్యూ, అసలు వ్యూ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు టా 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 టా, వేరే లెవెల్లో ఉంది అసలు ఇది. ఒక్కసారి ఆ మౌంటైన్ చూడండి మామ, ఏముందో అసలు వేరే లెవెల్ అనుకోండి. లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. చూడండి, ఒక్క మనిషి లేడు. ఇలాంటి ప్లేస్లో వెళ్ళాలి మరి. మావా పైకి ఎక్కుతుంటే దోలు తీరిపోతుంది మావా, కాళ్ళు పీకేస్తున్నాయి. ఆల్రెడీ కాళ్ళు 3 పంచర్లు పడ్డాయి. ఒక్కసారి చూడండి మావా, అసలు ఎంత డౌన్ ఉందో, ఎలా ఉందో రోడ్డు. ఇలాంటి దాంతో ఎక్కడమంటే చాలా కష్టం మావా. మనం వెళ్ళే రోడ్ చూడండి మామ, ఎలా ఉందో అసలు. చాలా అంటే చాలా టఫ్ ఉంది, బట్ వెళ్ళాలి. ఎందుకంటే మన కంట్రీలో ఉన్న గురుద్వారాలు అన్నిటిని ఇదే ఎత్తైన ప్లేస్లో ఉన్న ఏకైక గురుద్వార్. దీనికి ఏంటి ఎత్తుగా ఏ గురుద్వార్ అయితే లేదు, బట్ రోడ్ అయితే చాలా అంటే చాలా టఫ్ ఉంది. చూడొచ్చు మామా, ఒక్కసారి లొకేషన్ చూడండి రే, వేరే రేంజ్లో ఉందిరా అసలు. మొత్తం ఈ పర్వతాన్ని మొత్తాన్ని మేఘాలు కప్పేసాం మామా, లేకుంటే వేరే రేంజ్లో ఉండేది. అది కూడా ఇంకా బాగుంది అనుకోండి. కాకపోతే మావా ఇక్కడ ఒక్కటి 30 రూపాయలు మావా, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ 30 రూపాయలు మావా. నార్మల్గా ఉండదు, అట్లా ఉంది ఇది కాస్ట్. వాటర్ బాటిల్ 50 రూపాయలు మాత్రమే మావా. ఒకసారి ఈ పర్వతాలను చూడండి మావా, వేరే రేంజ్లో ఉన్నాయి అసలు. ఇంకా 4 కిలోమీటర్లు అయితే ఉంది ఇంకా మనం ఎక్కడానికి. అయినా ఆపకుండా అయితే ఎక్కుతున్నాను. ఒకసారి లొకేషన్ అయితే సూపర్గా ఉంది, బట్ అదృష్టానికి చలి తక్కువగా ఉంది ఈరోజు. మార్నింగ్ ఎక్కువ ఉండే కానీ, బట్ ఇప్పుడైతే
కొద్దిగా తక్కువగానే ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఈ లొకేషన్ చూడండి మావయ్య, ముందు అసలు వేరే లెవెల్. చూడొచ్చు అక్కడ చూడండి, అది మంచు గడ్డి కట్టిపోయినటువంటిది, అందం బ్రాటికి. మావా ఇది మంచురా, ఫైనల్లీ ఈరోజైతే మంచు కొండపైకి అడుగు పెట్టబోతున్నాను. పెట్టేశాను అన్నమాట. చూడొచ్చు, కనిపిస్తుందా? ఇగో మంచు మావా, మంచు కొండలోకి అయితే వచ్చేసాం. బట్ స్లిప్ అవుతుంది ఇది, చూడొచ్చు. బావా మంచు బావా, ఇది మొత్తం మంచురా. ఫైనల్గా చేరుకున్నాం రా మంచు పర్వతం పైకి. చూడండి రా, నేనైతే ఇదే ఫస్ట్ టైము, ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి చూడొచ్చు. ఇదా మంచి మావా, గడ్డ కట్టుకుంది మావా. బట్ చల్లగా ఉంది మావా, చేతులు మంట వచ్చేస్తున్నాయి ముట్టుకుంటే. మనమైతే ముట్టుకోలేం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇలా అవుతుంది కానీ గట్టిగా ఉంది కొద్దిగా, బట్ మంచి -డిగ్రీస్లో ఉన్నాయి మామ అసలు. చూడండి, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఫైనల్గా నేను కూడా అయితే మంచిని చూసేసాను, మంచిని ముట్టుకున్నాను కూడా. బట్ ఇది సాఫ్ట్ స్నో అయితే కాదు, కొద్దిగా గట్టిపోయినట్టుది. చూడొచ్చు. ఓకే, బాయ్ బాయ్. ఇట్లా అంటే మా కష్టాలు. చూడండి, ఎంజాయ్ చేయండి. మాకు ఒక లైక్ అట్లా పడేయండి, ఒక్క షేర్ కూడా అలాగా అదే చేత్తో ఏమనుకోకుండా ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి మా కష్టాన్ని గుర్తించి. ఒక్కసారి చూడండి మావా, ఇది మొత్తం మంచే. అక్కడ చూడండి, అక్కడి వరకు ఫుల్ మొత్తం మంచే. చూపిస్తాను ఒకసారి. చూడండి, पूरा से पूरा बर्फ बर्फ दिखता है. ये हम फर्स्ट टाइम है देखा. చూడండి, మొత్తం ఇదైతే మంచే బ్రో. एक बार शर्ट के अंदर रखना. अभी एक लेके आ जाता है. लेके आ जाते हैं. 1 मिनट रुक लो भाग रहे हैं.
హే మావా, ఒక్కసారి అటు చూడండి. మనమైతే అటు నుంచి అటు వెళ్ళి మళ్ళీ ఇదంతా ఇట్లా వచ్చాం. చూసారా ఆ మంచు చూడండి పూర్తిగా ఎక్కడి వరకు ఉందో. పైన వరకు అయితే మంచు అయితే ఉంది, అది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా మనమైతే ఇంకా అక్కడ టెంట్ కనిపిస్తలేదు. ఆ కొండ అయితే ఆ మేఘంలో ఒక కొండ అయితే ఉంది, అంటే ఒక పర్వతం అయితే ఉంది. ఆ పర్వతాన్ని దాటి అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది మనము. చాలా టఫ్ ఉంది మావా. మావా ఈరోజు మన లంచ్ చూడండి మావా, ఎలాంటి ప్లేస్లో లంచ్ చేస్తాను మావా నేను. అలాంటిది పంపాను, మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి మావా, వాటర్ ఫాల్స్ ఏముందో చూడడానికి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి లొకేషన్ చూడండి, మొత్తం మేఘాలు కప్పేసాయి. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే హేమకుండ్ సాహెబ్ అయితే చేరుకున్నాం. ఇదైతే మన దేశంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఏకైక గురుద్వారా అంట. చూడవచ్చు. ఇంకా అప్పటికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. ఒరిజినల్ డూప్లికేటా? డూప్లికేట్. ఫైనల్ అయితే మనమైతే హేమకుండ్ సాహెబ్ అయితే చేరుకున్నాం. చూడవచ్చు, ఇదేనండి హేమకుండ్ సాహెబ్. ఇదైతే మన దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వారా అంట. చూడండి. చూడొచ్చు, చలి అయితే చాలా విపరీతంగా ఉంది. పైన ఒకసారి మీకు ఈ గురుద్వారా చుట్టూ చూపిస్తాను. చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కోనేరండి, అసలు ఇంత కనిపించలేదు లేదు, మొత్తం కలిసిపోయింది, మేఘాల్లో కలిసిపోయింది. ఇది చూడొచ్చు. మొత్తం అయితే కోనేరు కూడా మేఘాల్లో కలిసిపోయింది. నిజంగా కోనేరు చూడొచ్చు మీరు. వావ్, అసలు డిఫరెన్స్ తెలుస్తలేదు, అట్లుంది.
बरनत पेन पेन तोय देसी तुमरा लखा न जाए पसारा रे बिन सजा प्रथम संसारा एक रूप रूप स्वरूपा रंग पयो राव कई रूपा अंडे रज से तज कीनी उठ तुझका बहुर रख दीनी कहूँ फूल राजा है बैठा कहूँ सिमट पयो शंकर के बस बस నమస్తే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇదేనండి హేమకుండ్ అనేది. ఇక్కడ ఉంది కాబట్టి గురుద్వారా, దీనికి హేమకుండ్ అని పిలుస్తారు. చూడండి నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. బట్ అయితే నేనైతే స్నానం అయితే చేశాను, బట్ చలి మొత్తం చంపేస్తున్నట్టు. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. మేబీ -డిగ్రీస్లో ఏమైనా ఉండొచ్చు, అంత చల్లగా అయితే ఉన్నాయి. చూడండి, చూసారా, ఫుల్ షీరింగ్ వస్తుంది అసలు. ఇదేనండి చూడండి. ఫైనల్లీ వి డిడ్ హేమకుండ్ సాహిబ్ అయితే వచ్చేసామండి మనం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాపలా. చూడొచ్చు, ఇదైతే వాళ్ళ ఫ్లాగ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు, అంతా చలేస్తా. ఇక్కడ అంటే హేమకుండ్ సాహిబ్ దగ్గర ఒకసారి సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. అంటే ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంది, అంటే కోరిక చంపేసేలాగా ఉంది మొత్తానికి. ఇదేనండి హేమకుండ్ సాహిబ్. నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఒక స్పెషాలిటీ అయితే ఉంది. లక్ష్మణ్ గంగా అనే నది కూడా ఇక్కడే పుట్టిందంట. అట్లా ఇంకొంచెం ఆ పక్కకి ఒక కొండలో పుట్టింది. అంటే ఇక్కడ ఇది ఉంది కదా, హేమకుండ్ ఉంది కదా, హేమకుండ్ నుండి ఆ పక్కకి అంటే అటు సైడ్ పుట్టి హేమకుండ్లోకి వస్తుంది. హేమకుండ్ నుండి ఇటు వెళ్తుంది అన్నట్టు. ఈ గురుద్వారా పక్కింటి ఇటు వెళ్తుంది. యాక్చువల్గా మొత్తం మేఘాలు అయితే కప్పేసాయి, అందుకే మీకు చూపించలేకపోతున్నా, లేకపోతే చూపించేటోని. అటు సైడ్ మనం వెళ్ళడానికి వీలు అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం వాటరే, అటు సైడ్ అంతా వాటర్ ఉంది, అందుకోసం అంతే. ఓకే గైస్, చూస్తూనే ఉండండి. బై. మన అదృష్టానికి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవి బ్రహ్మకమలాలు చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా అదే. ఇక్కడ నాటేశారు వాళ్ళు. ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి చూడండి. వీడియోస్లో అడిగారు కదా పెద్దవైన పూలు చూపించమని. ఇక చూడండి ఇలా ఉంటాయన్నమాట లోపల. ఇదేనండి, ఇప్పుడైతే మనము లక్ష్మణ్ మందిర్ వెళ్తున్నాం. చూడొచ్చు మీరు, ఇదైతే లక్ష్మణ్ జీ కా మందిర్. శ్రీ లక్ష్మణ్ కా గుడి ఎందుకు ఎదిందంటే, యాక్చువల్లీ రామాయణ యుద్ధంలో వాళ్ళు అంటే బ్రాహ్మణత పథకాన్ని తొలగించుకోవడం కోసం ఆయనైతే ఇక్కడికి వచ్చి ఏదో యాగం చేసి బ్రాహ్మణత పథకాన్ని అయితే తొలగించుకున్నాడంట. అదైతే ఇక్కడే జరిగింది. ఇదేనండి హేమకుండ్. ఇక్కడే లక్ష్మణ్జీ గారు అంటే రామ లక్ష్మణ్ ఉన్నారు కదా, వాళ్ళలో లక్ష్మణ్ గారు ఇక్కడే స్నానం చేసి ఇక్కడే వాళ్ళు యాగాలంతా చేసి వాళ్ళు ఇక్కడైతే బ్రాహ్మణత పథకాన్ని అయితే తొలగించుకున్నారంట. నాకు తెలిసిన అయితే ఇన్ఫర్మేషన్ ఇంత అయితే. వీడియో कर सकते ఇక్కడ చూడండి.
కనిపిస్తుందా ఇదేనండి చూడండి చాలా అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సత్రము, దీంతో ఇక్కడ ఫుడ్ కూడా పెడతారండి. అంటే ఫుడ్ అంటే చపాతీ లాంటివి ఏం పెట్టరు, ఒక గంజి కాఫీ వేడి హాట్ వాటర్ లాంటివి దొరుకుతాయి ఇక్కడ, ఫ్రీగా తిని తాగొచ్చును. ఇదే ఇక్కడి గుడిలో ప్రసాదము, అందరూ తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేయకుండా మాత్రం వెళ్ళొద్దు మీరు, ఎందుకంటే టేస్ట్ మిస్ అవుతారు. హలో గైస్, ఈరోజు అయితే ఆల్మోస్ట్ మన ట్రెక్ అయితే పూర్తి అయిపోయింది. హేమకుండ్ సాహెబ్ అయితే ఆల్మోస్ట్ పూర్తి అయితే కంప్లీట్ చేసాం. కొద్దిగా అక్కడ కనిపిస్తుంది కదా విలేజ్, అక్కడికి వెళ్తే మన ఈరోజు ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రేపైతే we want to go the Valley of Flowers. Why? Because today we missed the road. అందుకని కొద్దిగా వేరే రోడ్లకి వెళ్ళిపోవడం అంటే వేరే దారిలో వెళ్ళాం కాబట్టి హేమకుండ్ సాహెబ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. బట్ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ హేమకుండ్ సాహెబ్ ఆల్సో. వీ వాంట్ టు గో టుమారో ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈరోజు చూడండి ట్రెక్ ఎలా ఉందో, మొత్తం రోడ్ అయితే ఎలా ఉంది, బట్ మొత్తం అయితే రెడీ చేస్తున్నారు, అక్కడక్కడ కొద్దిగా డ్యామేజెస్ ఉన్నాయి. దానికి తోడు ఒక చోట అయితే పూర్తిగా ఇలాంటి ట్రాకే లేకుండా ఉంది, ఒక చోట అయితే. లొకేషన్ అయితే అదిరిపోయింది, సార్ మీరు కూడా చూడొచ్చు, అట్లా ఉంది పరిస్థితి అన్నట్టు. ఇక్కడ డార్మేటరీ కూడా దొరుకుతుందంట, చూడొచ్చు, అంటే సింగిల్ పర్సన్స్కి కూడా దొరుకుతుంది అన్నట్టు. ఈరోజు ట్రెక్ అయితే కొద్దిగా టఫ్ అని ఉండింది, బట్ ఓకే ఫైన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం.